నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోనికి ఎంట్రీ ఇవ్వనుండడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ నేపథ్యంలో అసలు వారసులను హీరోగా లాంచ్ చేయడం, మొదటి సినిమాతోనే హిట్ కొట్టించి ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టడం అంత ఈజీనా అంటే కాదనే చరిత్ర చెప్తుంది. విచిత్రం ఏమిటంటే వారసుల డెబ్యూ మూవీస్ ని మనం పరిశీలిస్తే సక్సెస్ రేటు చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒకసారి సినీ చరిత్రలోనికి వెళితే ఎన్టీఆర్ కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ అంతకుముందు తండ్రితో కలిసి చాలా సినిమాలు చేసిన మొదటిసారిగా సోలో హీరోగా చేసిన సాహసమే జీవితం సినిమా ఫ్లాప్ అయ్యింది. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున డెబ్యూ మూవీ విక్రమ్ కూడా ఫ్లాప్ అయింది. చిరంజీవి తమ్ముడిగా రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ కూడా తన డెబ్యూ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో హిట్ కొట్టలేకపోయాడు. రెబల్ స్టార్ కృష్ణరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇండియన్ సినిమాని వెళ్తున్న ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ కూడా ఫ్లాప్ అయింది. మిగిలిన స్టార్ హీరోల డెబ్యూ మూవీల గురించి, వాటి ఫ్లాప్ల కారణాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కింది లింక్పై క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి. మోక్షజ్ఞ డెబ్యూ మూవీతో హిట్ కొడతాడో లేదో కామెంట్ చేయండి. సినీ మాస్టర్.